నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ బర్నింగ్ టాపిక్ హరీష్ రావుకి పెను సవాలుగా మారిన రాజీనామా సవాల్ రాత్రికి రాత్రే హరీష్ రావు రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు దమ్ముంటే మాట మీద నిలబడాలని కాంగ్రెస్ శ్రేణులు పిలుపు ఇంతకీ రుణమాఫీ పక్కాగా జరిగిందని నమ్మొచ్చా రుణమాఫీ ఎంతమంది రైతులకి అందిందో లెక్క చెప్పండి అంటున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆగస్టు 15 రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు 15 బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే రాష్ట్ర నిజమైతే రేపు గంటార్కు దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. భారత రాష్ట్ర సమితి పెను సవాలుగా మారిన రుణమాఫీ సవాల్ ఇందులో ఏది నిజం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిందని హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు పట్టుబడుతున్నారు. ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు, మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి, నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈ మేరకు రుణమాఫీ అయిపోతే దమ్ముంటే రాజీనామా చేయంటూ హరీష్ రావు ఇలాకాలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి సిద్దిపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు సిద్ధమవుతుంది. పార్టీని బలోపేతం చేయవలసిన అవసరం ఉందన్న భావన శ్రేణుల్లో ఎప్పటినుంచో ఉంది. 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా కొనసాగుతూ వచ్చింది. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చింది. 9.5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అయితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, ఇతర ప్రాంతీయ పార్టీల విధానాలను అధ్యయనం చేయాలని గతంలో భావించగా అది ముందుకు సాగలేదు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమి తరువాత నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పలువురు పార్టీ సంస్థాగత బలోపేతం గురించి ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసుకోవాలన్న ఆలోచనలో అధినాయకత్వం ఉంది. సంస్థాగతంగా బలోపేతంపై ప్రణాళికలు జరుగుతున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా ఇప్పటికే పలువురు నేతలతో అధినేత కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రస్థానం 2 దశాబ్దాలకు పైగా గడిచింది. మరికొన్ని దశాబ్దాల పాటు పార్టీని పటిష్టంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో నాయకత్వం ఉంది. ఇక ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు అన్ని జిల్లాల్లోనూ పార్టీకి కార్యాలయాలు ఉన్నాయి. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకొని పటిష్టం చేయాలని భావిస్తున్నారు. తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, ఒడిశాలో బీజేడీ వంటి పార్టీలను అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే నేతలతో సమావేశమయ్యారు. డీఎంకే నేత సురేష్ శుక్రవారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ని కలిశారు. వచ్చే నెలలో కేటీఆర్ నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లి డీఎంకే విధానాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, వైసీపీకి చెందిన పలు అంశాలను పరిగణంలోకి తీసుకుంటామని అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణ, ప్రజల్లో మమేకమయ్యే తీరు, ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు సహా ఇతర అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని నేతలు భావిస్తున్నారు. ఇక సంస్థాగత కమిటీల ఏర్పాటు కోసం అన్నింటినీ పరిశీలించి ఉత్తమ విధానాలను తీసుకొని పార్టీని పటిష్టం చేస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రజలు ప్రయోజనాల కోసం మరికొన్ని దశాబ్దాల పాటు పార్టీ నిలబడేలా పటిష్టంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిన గులాబీ పార్టీకి సరికొత్త రూపు ఇవ్వాలని నాయకత్వం భావిస్తుంది. అందుకనుగుణంగా తగిన చర్యలు ఉంటాయని, అధ్యయనం తర్వాత సంస్థాగత కమిటీల ఏర్పాటు ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక సెప్టెంబర్లో మా పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ప్రాంతీయ పార్టీల విధానాలను అధ్యయనం చేయనున్నాం. డీఎంకే ఇతర ప్రాంతీయ పార్టీలను అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తా. నాతో పాటు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కొన్ని ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలకు వెళ్దామని అనుకుంటున్నాం. డీఎంకే, టీఎంసీ, బీజేడీ లాంటి పార్టీల విధానాలను అధ్యయనం చేయాలనుకుంటున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు.